గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. వెల్కమ్ టు RTV. నేను శివరామకృష్ణ. రేపు జరగబోయే ఈ యోగా డే పురస్కరించుకొని ఆంధ్ర రాష్ట్రం యోగాంధ్ర పేరిట ఒక కార్యక్రమం అయితే నిర్వహిస్తుంది. అది ఆర్కే బీచ్ కాళీమాత వద్ద. ఇప్పుడు మనం అక్కడే మెయిన్ ప్రధాన స్టేజ్ అయితే ఉన్నాం. రేపు నరేంద్ర మోదీ భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇక్కడి నుంచి మొత్తం అంతా ఈ యోగా విన్యాసాలు అయితే చేస్తారు. యోగా ఆసనాలు అవి చేసి మొత్తం అందరికి నిర్దేశిస్తారు. మొత్తం ఇక్కడి నుంచే చంద్రబాబు నాయుడు కానీ, సీఎం చంద్రబాబు నాయుడు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ, సెంట్రల్ మినిస్టర్ కానీ, అలాగే అనంతరం భారత ప్రధాని నరేంద్ర మోదీ మొత్తం అంతా ఈ యోగా సంబంధించి మొత్తం అంతా స్పీచ్ ఇచ్చే ఈ ప్రధాన స్టేజ్ ఇది. ఈ స్టేజ్ వద్ద నుంచి మొత్తం అంతా చేస్తారు. మనం చూసుకోవచ్చు మొత్తం మన వెనకాల ఉన్న మొత్తం ఈ మ్యాట్స్ అన్ని మొత్తం అక్కడి నుంచి డైరెక్ట్గా ఆ మ్యాట్లో కూడా అతిరథ మహారథులు, కొంతమంది విఐపీలు మొత్తం అంతా ఇక్కడ కూర్చొని యోగాసనాలు చేస్తారు. అయితే ఈ నేపథ్యంలో 6 గంటల నుంచి మొత్తం 7:30 8 గంటల వరకు ఈ కార్యక్రమం అయితే సాగుతుంది. మనం చూడొచ్చు ఇప్పుడు పక్కన ఇక్కడ యోగాలో అవుతున్నప్పుడు పక్క నుంచి సైమంటేజ్గా ఈ నేవీ అధికారులు ఏదైతే ఆ పెద్ద పెద్ద షిప్స్ అయితే పెట్టారో ఆ షిప్స్ దగ్గర నుంచి అయితే నేవీ అధికారులు కూడా ఆన్ సీ అయితే ఈ యోగా కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు. మనం చూడొచ్చు మొత్తం అంతా ఇది ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఏర్పాట్లు చేసి ఈ మొత్తం అంతా ఇక్కడ పెద్ద టెంట్ అది వేసి మొత్తం అంతా స్టేజ్ అది చేశారు. అయితే ఈరోజు సాయంత్రం అయితే మొత్తం ఈ నరేంద్ర మోదీ అయితే విశాఖ చేరుకుంటున్నారు. ఏపీలో ఈ యోగాంధ్ర కార్యక్రమాలు అయితే కొనసాగే ఈ నేపథ్యంలో మొత్తం అంతా ఎక్కడికక్కడ హై అలర్ట్ అయితే విధించారు. మొత్తం పోలీసులు అంతా మొత్తం ఎక్కడ ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి ఒక్కరిని అనుమతిస్తున్నారు. అయితే ఈ విశాఖలో 25,000 మంది విద్యార్థులతో అయితే ఆల్రెడీ ఈరోజు సూర్య నమస్కారాలకు సంబంధించి గిన్నిస్ వరల్డ్ రికార్డు అయితే చేశారు. రేపు యోగా కార్యక్రమం సంబంధించి గిన్నిస్ వరల్డ్ రికార్డు కోసం అయితే ఈ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. వన్ ఎర్త్ థీమ్తో ఈ యోగా కార్యక్రమం అయితే జరుగుతుంది. అయితే సాయంత్రం 4:45కి INS డేకాకి అయితే వైమానిక స్థావరానికి అయితే మోదీ వస్తారు. మోదీ వచ్చి ప్రధాని మోదీ ఆహ్వానం పలికి జాబితాలో మొత్తం అంతా పహల్గాం బాధిత కుటుంబాలు కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తారు. అయితే ఇటీవల కాల్పుల్లో మరణించిన విశాఖ చెందిన చంద్రమౌళి భార్య నాగమణి ఈ పేరును కూడా అధికారులు అయితే చేర్చారు. అయితే రేపటి విశాఖ యోగాంధ్ర వేడుకలో భారీ భద్రత అయితే చేశారు. అయితే 12,000 మంది బందోబస్తుతో ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు 30 డ్రోన్లతో నిరంతరం నిఘా అయితే గత 10 రోజుల నుంచి అయితే ఈ పోలీసు అధికారులు అయితే చూస్తున్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్తో సీసీ కెమెరాలు అనుసంధానం చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అయితే వేడుకల్లో 5 కిలోమీటర్ల పరిధిలో డ్రోన్లు అయితే నిషేధం, ప్రైవేట్ డ్రోన్లు వేరెవరు ఇతరత్ర డ్రోన్లు అయితే నిషేధం చేశారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఏర్పాట్లు అయితే చేసి ఈ నేపథ్యంలో అయితే మొత్తం ఎక్కడికక్కడ సిటీలోకి అయితే భారీ వాహనాలు రాకుండా మొత్తం అంతా డైవర్ట్ అయితే చేస్తున్నారు. మనం చూసుకోవచ్చు మొత్తం అంతా ఇదే స్టేజ్ వద్ద నుంచి అయితే రేపు ప్రధాని నరేంద్ర మోదీ అయితే మొత్తం అంతా ఇక్కడి నుంచి అయితే ఈ యోగాసనాలు అయితే చేసే కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు. మొత్తం మనం డీటెయిల్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. మన కెమెరామెన్ కళ్యాణ్ అయితే మొత్తం అంతా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. అయితే ప్రధానంగా ఇది యోగాకు సంబంధించి ఈ మొత్తం అంతా ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డు ఎందుకైతే ఇక్కడ చేస్తున్నారంటే మొత్తం అంతా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ చేయాలంటే మొత్తం ఈ ఫ్లాట్ సర్ఫేస్తో మొత్తం అంతా దీనికి అనుకూలంగా ఉండే ఈ ఆర్కే బీచ్ని అయితే మొత్తం ఎంచుకొని మొత్తం అంతా ఈ యోగాకు సంబంధించి రికార్డు అయితే నెలకొల్పే ప్రయత్నంలో అయితే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కానీ నరేంద్ర మోదీ ఈ సహకారంతో ఈ కార్యక్రమం అయితే చేపడుతున్నారు. ఏదేమైనా మొత్తం ఓవరాల్గా చూసుకుంటే మొత్తం దీన్ని నా భవిష్యత్తుగా మొత్తం తీర్చిదిద్దుతున్నారు. మొత్తం రేపు ఇంటర్నేషనల్ యోగాకు సంబంధించి రేపు మొత్తం అంతా ప్రపంచం అంతా విశాఖ వైపు చూసే విధంగా అయితే దీన్ని తీర్చిదిద్దాలని చెప్పి సీఎం నారా చంద్రబాబు నాయుడు అయితే తను అనుకున్న కార్యక్రమం అయితే నెరవేరుస్తున్నారు. దీనికి సంబంధించి నిజంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రధాన ఆకర్షణగా నిలిచి ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పి అందరినీ అయితే కోరుకుంటున్నారు. ఇది ఈ రేపు యోగాకు సంబంధించి ప్రధాన వేదిక. కెమెరామెన్ కళ్యాణ్తో శివరామకృష్ణ, RTV, విశాఖ ఆర్కే బీచ్ వద్ద నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.